హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదండి ఇలా వీడియో చేసి. కొన్ని టాపిక్స్ ఈరోజు మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అయితే నా మిషన్కి ఈఎంఐ ఎంత అడుగుతున్నారు? ఉషా మెమరీ 550 కదా నా మిషన్. ఈఎంఐ ఎంత కడుతున్నారని అడుగుతున్నారు, అది చెప్తాను. అలాగే పెద్ద మిషన్లు కొనుక్కోవాలంటే మీరు ఎంత డబ్బులు పెట్టుకోవాలి, ఒకవేళ ఈఎంఐ అయితే ఎలా కట్టుకోవాలి అనే డీటెయిల్స్ కూడా నేను మీకు ఈరోజు చెప్తాను. దాంతోపాటు నేను ఒక 2 బ్లౌజెస్ అయితే బ్యూటిఫుల్ వర్క్ అనేది చేశానండి. ఓకే, జరీ థ్రెడ్స్ యూజ్ చేసి చేశాను. మీరు జరీ వేస్తున్నారా అని అన్నారు. ఆ జరీ థ్రెడ్స్ విషయంలో నాకు ఇంకొంచెం క్లారిటీ రావాలి. అప్పుడు మీకు ఆ జరీ థ్రెడ్స్ ఏంటనేది నేను షేర్ చేస్తాను. ఓకే, వర్క్స్ అనేవి నేను దగ్గరికి చూపిస్తానులేండి. మీకు వర్క్ ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా మిషన్కి ఈఎంఐ అంటే అది చెప్పాను కదండి, నేను పట్టణ ప్రగతి యూనిట్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల వచ్చింది కాబట్టి 0 డౌన్ పేమెంట్. నేను డబ్బులేం కట్టలేదు. బట్ నెలకి ఈఎంఐ అయితే 4867 రూపాయలు. 36 నెలలు అంటే 3 సంవత్సరాలు కట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మిషన్స్ తీసుకోవాలనుకుంటే అన్ని మిషన్స్ కోసం నాకు తెలీదు. రీసెంట్గా ఒకళ్ళు కనుక్కోమంటే RRR పెద్ద మిషన్ కోసం కనుక్కున్నానండి. వాళ్ళు ఏం చెప్పారంటే మామూలుగా మిషన్ కాస్ట్ అయితే 3,70,000 అండి. మీరు మొత్తం క్యాష్ మొత్తం పెట్టి తీసేసుకుంటాము అంటే 3,30,000కి వస్తుంది. అలా కాకుండా ఈఎంఐలో తీసుకుంటామంటే 1 lakh డౌన్ పేమెంట్ కట్టి నెలకు 12,500 24 నెలలు కట్టాలని చెప్పారు. ఓకే అండి. ఆ ఈఎంఐ కూడా ఎలాగా అంటే బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదంటండి. వాళ్ళు ఏం చెప్పారంటే ₹1,00,000 క్యాష్ కట్టి ఇప్పుడు 24 నెలలు ఈఎంఐ 12,500 నెలకి కట్టాలని చెప్పాను కదా. దానికోసం మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుకుంటా, పాన్ కార్డు ఏదో చెప్పారు, ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కావాలని చెప్పారండి. ఇవి ఉంటే గనక మీరు మిషన్ కావాలి అంటే ఫస్ట్ బుక్ చేసేసుకోవాలి. వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసేసుకోవాలి. అప్పుడు క్యాష్ ఏమి ఇవ్వవసరం లేదు. వీళ్ళు మిషన్ ఆర్డర్ పెట్టి ఎప్పుడు వస్తుందో మీకు చెప్తారనమాట. ఈరోజు మీకు మిషన్ వస్తుందండి, మీరు ఆర్డర్ పెట్టుకున్నారు కదా అని చెప్పి ఆ రోజుకి మీరు క్యాష్ అనేది రెడీగా పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకుంటే ఈఎంఐ అయితే ఈఎంఐ, లేదు మీరు ఫుల్ క్యాష్ పెట్టుకొనుకుంటారంటే ఫుల్ క్యాష్ మిషన్ అనేది మీకు ఇచ్చేస్తారనమాట. అయితే ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో చూడండి, అది జరీ వర్క్ వేసి స్టోన్ చైన్ లుక్ కోసం అతికిచ్చాను ఫస్ట్. తర్వాత సూది దారంతో కుట్టాను అనమాట. మనం ఓన్లీ అతికిచ్చి వదిలేసాం అనుకోండి ఊడిపోతాయి. ఉషా 550 ఈ మిషన్ మీద జరీ థ్రెడ్ వేసి కుట్టానమాట. లుక్ అయితే చాలా బాగుంది. అలాగే జరీ అంటే ఇప్పుడు అందరూ పెద్ద మిషన్లకు వాడేసే హార్డ్ జరీ కాదండి, ఇది చాలా స్మూత్గా ఉంది, అందుకే తీసుకున్నాను. అయితే ఆ జరీ అనేది మీకు సజెస్ట్ చేయాలంటే ఒక 2-3 బ్లౌజ్ సెట్ ప్రజెంట్ ఒక 3-4 చేశాను. మిషన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకో 4-5 బ్లౌజులు చేశాక ఏ ప్రాబ్లం లేకపోతే ఏ జరీస్ వాడుతాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేయాలి. నా వీడియోస్ వల్ల మీరందరూ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అనేది నా ఉద్దేశం అండి. అదే ఓకే. సో ఈ 2 బ్లౌజెస్ అయితే ఇలా వర్క్ చేశాను. దీనికి వచ్చి చూడండి ఈ టైప్ జరీ థ్రెడ్. ఇప్పుడు యాక్చువల్లీ పట్టు శారీస్ మనకి ఎవరైనా వర్క్ చేయమని ఇచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ ఉషా 450లో 550లో జరీ వేయడానికి అవ్వదు కాబట్టి పెద్ద మిషన్ల దాకా వెళ్తున్నారు. మీకు అది ఏ థ్రెడ్ అయినా సరే, అది సన్నగా ఉన్న హార్డ్గా ఉన్న హార్డ్ థ్రెడ్ అయితే ఉషా 550లో కానీ 450లో కానీ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. అవి అరిగిపోతాయి సెన్సార్లు అనేవి. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనం ఏదైతే మామూలు రాయల్ థ్రెడ్స్ కానీ జీవి థ్రెడ్స్ కానీ యూజ్ చేస్తున్నామో ఆ థ్రెడ్స్కి కూడా ఇది ఒకరోజు ప్రాబ్లం అయితే పెడుతుంది. ఓకే, మరి అలాంటప్పుడు సేమ్ అంతే స్మూత్గా ఉండే జరీ మనకి అందుబాటులో ఉంటే కనుక వేసుకుంటే ఏమవుతుందిలే అనే ఒక ఆలోచన. సో వేసాను, బాగుంది. ఆ మిషన్కి ఏ ప్రాబ్లం రాకపోతే మీకు సజెస్ట్ చేస్తాను. మనం అయితే ఈ మిషన్స్ మీద వర్క్ చేసుకున్నప్పుడు ఇలాగా వర్క్ చేసిన తర్వాత వీలైన మట్టుకి మనం డెకరేట్ చేసుకుంటే బాగుంటుందండి. కొన్ని అంటించేవే ఉంటాయి, కానీ కొన్ని హోల్స్ ఉంటాయి, కుట్టుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టోన్ చైన్ అతికిచ్చాను అంటే దాన్ని నేను కుట్టేశాను. మనం ఓన్లీ అతికించి వదిలేసాం అనుకోండి, వాష్ చేసినప్పుడు ఊడిపోతుంది. కొన్ని కుందన్స్ ఏంటంటే హోల్స్ ఉంటాయి కాబట్టి హోల్స్ ఉండే కుందన్స్ తీసుకుని అవి కుట్టేసుకుంటే అవి కూడా ఊడకుండా ఉంటాయి. లుక్ ఎలా వస్తుందంటే ఆఖరికి మనకి మగ్గం వర్క్ చేసుకున్నట్టుగా వస్తుంది అనమాట. ఏదైనా మనం ఓపిక చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు బ్లౌజ్ చేసి ఇచ్చారంటే కస్టమర్ అట్రాక్ట్ అయ్యారంటే తర్వాత మీ దగ్గరికే వస్తారు. ఈ ఉషా 450, 550 ఈ మెషిన్లో నేను గమనించింది ఏంటంటే జరీస్ వాడకూడదు అనడం వల్ల, మామూలు థ్రెడ్స్ వేయడం వల్ల ఆ వర్క్ అయితే లుక్ రావట్లేదు. లుక్ రాకపోవడం వల్ల ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి రారు కదా. జరీ ఇంపార్టెన్స్ ఏంటంటే పట్టు చీరల్లో జరీనే ఉంటుంది కదా వీవింగ్. సో ఈ జరీ థ్రెడ్ అనేది ఆ జరీకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సో మ్యాచింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ మ్యాచింగ్ అనేది థ్రెడ్కి సరిపోదు కదండి. సో అక్కడ వస్తుంది ప్రాబ్లం అనేది. కాబట్టి వీటిల్లో కూడా అంటే ప్రజెంట్ నేను వేస్తున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. నేను చెప్తాను ఆ థ్రెడ్స్ అనేవి మీకు నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ మిషన్స్ అంటే 1,20,000కి ఒకటి ఉషా 450 వస్తుంది. అలాగే 1,60,000కి ఉషా 550 వస్తుంది.
జరీ అవ్వదు అన్న కారణం చేత పెద్ద పెద్ద మిషన్లు కొనుక్కోవాలంటే 3 లక్షల నుంచి 5 లక్షల దాకా మనం పెట్టాల్సి వస్తుంది. అందరి వల్ల కాదు కదండి. కొంతమంది అయితే కొనేసుకోగలరు, అందరి వల్ల అది అయ్యే పని కాదు కదా. మన చేతిలో ఏ అవకాశం అయితే మనకు ఉందో అంతవరకే మనం చూసుకోగలగాలండి. అంతకు మించి ఎగరకూడదు అనేది నా ఉద్దేశం అనమాట. మన చేతిలో ఉన్నదాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఏం చేయగలమో ఆలోచించుకోవాలి, ఎంత చేయగలిగితే అంత దాకా చేయాలి. సో తెలియని విషయాలు చెప్పడానికి నేను ఉన్నాను కదండి. ఏదైనా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ముందుగా ఉంటాను. నెక్స్ట్ ఇంకొన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ బ్లౌజెస్ ఎలా ఉన్నాయని కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.